టు బర్నింగ్ టాపిక్. సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేయడమైనది. సినిమాల్లో వచ్చే కోర్ట్ సీన్స్ లో ఈ డైలాగ్ వింటుంటాం. అచ్చంగా అలాంటి డైలాగే వినిపించింది తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నుంచి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు కనిపించినందుకు అనర్హత పిటిషన్లను కొట్టివేయడమైనది అని తీర్పిచ్చారు. ఇంతకీ సాక్ష్యాధారాలంటే ఏంటి? పార్టీ ఫిరాయించినట్టు టెక్నికల్ గా ఎలా నిరూపిస్తారు? ఫిరాయింపు చట్టంలో పర్టికులర్గా 2 పాయింట్లను ప్రూవ్ చేయగలిగితే చాలు టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయినట్టే. ఒకటి, పార్టీ జారీ చేసిన విప్ ను ధిక్కరించినప్పుడు. బీఆర్ఎస్ విప్ జారీ చేసిందే లేదు కాబట్టి ధిక్కరణే జరగలేదు. ఇక రెండోది, స్వచ్ఛందంగా పార్టీని వదులుకున్నట్టు కొన్ని పనుల ద్వారా క్లారిటీ ఉన్నప్పుడు. ఈ రెండో నిబంధననే ప్రతిపక్షం నిరూపించలేకపోయింది అనేది స్పీకర్ ఇచ్చిన తీర్పు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇది అసెంబ్లీ పరిధిలోని వ్యవహారమే అయినా ఇదొక ట్రిబ్యునల్ లాంటిది. సో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించవచ్చు లేదా కొట్టేయచ్చు. న్యాయస్థానానికి ఆ అధికారం ఉంది కాబట్టే నేరుగా కోర్టుకే వెళ్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంతకీ ప్రతిపక్షాల ఫిర్యాదులో ఏముంది? పార్టీ మారలేదు అన్న ఎమ్మెల్యే సమాధానాలేంటి? స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలో ఏముంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఇదో అంతులేని కథ. భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల గోలా ఇప్పటిది కాదు, స్వాతంత్ర్యం ముందు నుంచి ఉంది. 1967 నుంచి అయితే ఈ ఫిరాయింపుల గోలా ప్రతిపక్షాలకు తలనొప్పిగా మారింది. ఒకానొక దశలో ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థకం చేశాయి ఈ జంపింగ్స్. అందుకే 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చి 10వ స్కెడ్యూల్లో చేర్చారు. అది సరిపోలేదు, లొసుగులు పట్టుకుని ఫిరాయించడం ఆపలేదు. సో 2003లో మళ్లీ రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేశారు. అదే సరిపోలేదు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ ఈ చట్టానికి అతీతంగా తెలంగాణలో జరిగిందేంటి? మీ వాళ్ళను మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. నల్లనివన్నీ నీళ్లు కావు, తెల్లనివన్నీ పాలు కావు, కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, చెవులకు వినిపించేవన్నీ వాస్తవాలు కావు. ఇవి రాజకీయాల్లో బాగా గుర్తుపెట్టుకోవలసిన సూత్రాలు అని మరోసారి నిరూపించిన ఘటన. అనర్హత పిటిషన్స్ ని తెలంగాణ స్పీకర్ డిస్మిస్ చేయడం, పైకి కనిపించడం అనిపించడం కాదిక్కడ కావలసింది. వాటికి సాక్ష్యాధారాలుండాలి. ఈ టెక్నికాలిటీ లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది. మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. 2023 డిసెంబర్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 39 మంది. 3 మాసాలు కాగానే, అంటే 2024 మార్చి టు ఏప్రిల్ మధ్య కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఆ 10 మందిపై అనర్హత వేటు వెయ్యాలని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్స్ వేశారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. అనర్హత వేటు వెయ్యాలంటూ డిమాండ్ చేసింది. బట్ ఆ కంప్లైంట్ పై నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి 2024 ఏప్రిల్లో హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారించడానికి ఒక షెడ్యూల్ ప్రకటించాల్సిందేనని 2024 సెప్టెంబర్లో ఆదేశాలిచ్చారు హైకోర్టు సింగిల్ జడ్జ్. బట్ 2024 నవంబర్లో డివిజన్ బెంచ్ ఆ తీర్పును సవరించి రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
రీజనబుల్ టైం అంటే ఏంటి? మణిపూర్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరిగినప్పుడు వాళ్లపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఈ రీజనబుల్ టైం పీరియడ్ అంటే ఏంటో నిర్దిష్టంగా పేర్కొనబడలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమైతే 3 నెలలు. అయినా సరే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో 2025 జనవరిలో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. ఈ పిటిషన్స్ విచారించిన ధర్మాసనం ఏప్రిల్లో తుది తీర్పును రిజర్వ్ చేసి జూలై 31న జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణ స్పీకర్కు 3 నెలల సమయం ఇచ్చింది. అంటే అక్టోబర్ 31 వరకు అన్నమాట. దీంతో సెప్టెంబర్ 29న మొదటి బ్యాచ్లో భాగంగా 4 ఎమ్మెల్యేలను విచారించింది స్పీకర్ కార్యాలయం. అక్టోబర్లో మిగతా ఎమ్మెల్యేలను కూడా విచారించి క్రాస్ ఎగ్జామిన్ చేసింది. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన అక్టోబర్ 31 గడువు ముగిసినా స్పీకర్ నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీంతో నవంబర్ 17న స్పీకర్కు ధిక్కారణ నోటీస్ జారీ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ డెడ్ లైన్ డిసెంబర్ 18తో ముగుస్తుంది. అందుకే దానికి 1 రోజు ముందే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2 విడతల్లో 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల్ని విచారించిన స్పీకర్ కేటీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, పల్లా రాజేశ్వర్ వర్సెస్ బండ్ల కృష్ణమోహన్, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్, చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరికపూడి గాంధీ పిటిషన్స్ పై నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్స్ ని కొట్టేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ పై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది స్పీకర్ కార్యాలయం. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మరింత సమయం కావాలని కోరడంతో ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కార్యాలయం నిర్ణయం ప్రకటించింది. బాగుంది. ఇంతకీ జడ్జిమెంట్ కాపీలో ఏముంది? పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అని అంత స్పష్టంగా స్పీకర్ ప్రకటించారంటే ఆరోపణలు ఎదుర్కొన్న ఆ 5గురు ఎలాంటి సమాధానాలు ఇచ్చుంటారు? ఎమ్మెల్యేలు, ఫిర్యాదుదారుల క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం జరిగింది? ఆ 10 మందిపై బీఆర్ఎస్ ఆరోపణలేంటసలు? నంబర్ 1, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంని కలిశారు. నంబర్ 2, ఆ 10 మందికి సీఎం రేవంత్ కండువాలు కప్పారు. నంబర్ 3, అదే 10 మంది సీఎం రేవంత్ ని తరచుగా కలుస్తున్నారు. నంబర్ 4, ఆ 10 మంది బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, పార్టీ ఆఫీస్కు రావడం లేదు. మరి వీటికి సమాధానాలివ్వాలిగా. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యేలిచ్చిన సమాధానం ఏంటంటే, సీఎంని కలిసింది నిజం, కానీ నియోజకవర్గం అభివృద్ధి కోసం. సీఎంని కలిసినప్పుడు మర్యాదపూర్వకంగానే కండువాలు కప్పారు. తరచూ సీఎంని కలిసింది కూడా నిజం, అభివృద్ధి నిధుల కోసం మాత్రమే. బీఆర్ఎస్ దూరంగా పెట్టింది కాబట్టే పార్టీ ఆఫీస్కు వెళ్లలేదు. స్పీకర్ గారు ఇరు పక్షాల వాదనలు విని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదనలు కూడా విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. న్యాయము నీళ్లు పాలు పాలని తెలిసిపోయింది. వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో కలవలేరని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది వాస్తవమైన విషయమే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఒక విధంగా సింగిల్ లైన్ కంప్లైంట్ లాంటిది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న నియమావళి ప్రకారం ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగినట్లు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఈ ఒక్క పాయింట్ చుట్టే దాదాపు 2 ఏళ్లుగా జరుగుతోంది రగడ. కోర్టు ఆదేశాల ప్రకారం ముందుగా ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చిన స్పీకర్ వారి సమాధానాలు విన్నారు. దానిపై అఫిడవిట్లు కూడా దాఖలు చేయించారు. ఎవరైతే పార్టీ మారారు అంటూ పిటిషన్స్ వేశారో వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకున్నారు. కోర్టు హాల్లో జరిగినట్టే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మొట్టమొదటిసారికి వెళ్ళి చాలా సందర్భంలో మీ TV9 ద్వారా కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను ఎక్కడ కూడా పార్టీ మారినని ఏ రోజు కూడా చెప్పలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు అంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్కి యాజ్ ఏ ఎమ్మెల్యేగా చాలా పనులు ఉంటాయి. వాళ్ళ స్థానికంగా ప్రజలను అన్ని గెలిపించినప్పుడు ప్రజల పనుల కొరకి
నేను ముఖ్యమంత్రి గారితోన గౌరవ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కలిసిన పరిస్థితుల్లో రకరకాల అభియోగాలు నా మీద మోపడం జరిగింది. మళ్ళీ అభియోగాలకు అనుగుణంగా మళ్ళీ నన్ను క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఛాంబర్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల లాయర్లు పిటిషన్లు వేసిన పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ని క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినట్టుగా ఏవైనా ఆధారాలున్నాయా అనేది ప్రధాన ప్రశ్న. అలా ఫిర్యాదు చేసిన ప్రతి ఎమ్మెల్యేని లాయర్స్ సుమారు 40 ప్రశ్నలు అడిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఫిర్యాదుదారులు సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయారు అనేది స్పీకర్ ఇచ్చిన తీర్పులో ఉంది. వీళ్ళ పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది. మా యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఏ నిర్ణయమైనా సరే ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. ఒక విధంగా లాయర్స్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సరైన సాక్ష్యం చూపించలేకపోయారనేది కాంగ్రెస్ వాదన. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కండువా కప్పుకోవడమే పార్టీ మారారు అనడానికి సాక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినా టెక్నికల్ గా అది పార్టీ ఫిరాయింపు కిందకు రాదు అని స్పీకర్ జడ్జిమెంట్ లో ఉంది. అసలు క్రాస్ ఎగ్జామినేషన్ లోనే ఏ ఎమ్మెల్యే అయినా సీఎం ని కలవచ్చు కదా అని లాయర్లు ప్రశ్నించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెక్నికల్ గా సమాధానం చెప్పలేకపోయారనేది స్పీకర్ తీర్పులో కనిపించింది. పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు అఫిడవిట్లిచ్చారు. అలా కలవడం తప్పేలా అవుతుంది అన్నది క్రాస్ ఎగ్జామినేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లాయర్లు వేసిన ప్రశ్న. సో దీనికి కూడా టెక్నికల్ గా సమాధానాలు, సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. నేరుగా కాంగ్రెస్ ప్రచార వేదికల మీద వేదికను పంచుకొని సభలు సమావేశాలలో పాల్గొని పార్టీ అంతర్గత బహిరంగ సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే చలామణి అవుతుంటే ప్రత్యక్షంగా లేదు వీళ్ళు సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారనేటువంటి మాట మాట్లాడితే ప్రజలకు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉంటుందండి? అంతేకాదు, పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందా అని అదే క్రాస్ ఎగ్జామినేషన్ లో అడిగారు. దీనికి కూడా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. సీఎం ని కలిసినట్లు మీడియాలో వచ్చిన ఫోటోలే పార్టీ మారారు అనడానికి సాక్ష్యాలు అని బీఆర్ఎస్ గట్టిగా వాదించింది. టెక్నికల్ గా వాటిని సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోలేదు స్పీకర్. టీవీల ముందు, పత్రికా విలేకరుల ముందు, ప్రజల ముందు చాలా స్పష్టంగా పార్టీలు మారినట్టు ప్రకటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు వాళ్ళు. మరి ఆ రకంగా అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. మీడియా, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ లో ఉన్న ఫోటోస్ ని చూపించడం తప్ప బీఆర్ఎస్ ఇంకెలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఫైనల్ గా 5గురికి క్లీన్ చిట్ ఇస్తూ తీర్పిచ్చారు స్పీకర్. 5గురి విషయంలో కూడా ఎందుకంటే అనేక సార్లు వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకున్నారు, పార్టీ మీటింగ్లకు అటెండ్ అయినారు. మొన్న కూడా రివ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా ఈ సర్పంచ్ల ఎన్నికల రివ్యూ మీటింగ్లో కూడా వారు అటెండ్ అయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. మరి ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఈ రకంగా ఆయన తిరస్కరించడం వెనుక అంతర్యం ఏంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఆ 5గురి పిటిషన్లను డిస్మిస్ చేయడానికి కారణం ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళిచ్చిన సాక్ష్యాధారాలే. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనేందుకు చూపిన బలమైన సాక్ష్యమే. పార్టీ ఫండ్ పేరుతో ప్రతి ఎమ్మెల్యే జీతంలోంచి బీఆర్ఎస్ నాయకత్వమే ప్రతి నెల కొంత మొత్తం మినహాయించుకోవడం, దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ని స్పీకర్ కు చూపించారు. ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రేరి చరిత్రహీనుల లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా గెలిచినట్టు కాదు, బీఆర్ఎస్ పూర్తిగా ఓడినట్టు కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీ చేస్తారు? ఇక వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కడియం కావ్య నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ప్రపోజర్ గా ఎలా సంతకం పెడతారు? కాబట్టి ఈ టెక్నికల్ పాయింట్స్ ఆధారంగా దానం నాగేందర్ కడియం శ్రీహరిలపై అనర్హత వేటు పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ సీన్ ఈ 10-12 ఏళ్లలో చూసినట్టుంది కదా. బట్ స్వాతంత్ర్యానికి ముందే 1937లో ముస్లిం లీగ్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి క్యాబినెట్ మినిస్టర్స్ అయ్యారు. అంతేకాదు, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారి ఏకంగా ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఒకప్పటి హర్యానా సీఎం భజన్ లాల్ ఇందుకు ఎగ్జాంపుల్. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తుంది. కానీ అందులోని లొసుగులతోనే ఫిరాయింపులను కొనసాగిస్తున్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఒక హామీ చేర్చింది కాంగ్రెస్ పార్టీ. 10వ షెడ్యూల్ను సవరించి పార్టీ మారితే చాలు ఆటోమేటిక్గా అనర్హులయ్యేలా చట్టం చేస్తామంది కాంగ్రెస్. బట్ ఎలాంటి సవరణలు తెచ్చినా ఫిరాయింపులు ఆగడం లేదు. తెలంగాణలో అయితే మరీను. ఫిరాయింపులు ఎప్పటినుంచో ఉన్నాయి, కానీ గట్టిగా వినిపించింది, అంతా షాక్ అయింది మాత్రం 2014 నుంచే. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని పార్టీలో చేర్చుకుని మొత్తం టీడీపీ శాసనసభాపక్షాన్నే విలీనం చేసుకుంది. మొదట 2 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ వైపు వెళ్లారు. ఆ తర్వాత 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్ను కోరారు. సభాపతి వెంటనే దాన్ని ఆమోదించారు. చివరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఆ సమయంలోనే టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే గెలిచారు. తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ ను కోరగా ఆ విలీనం కూడా జరిగిపోయింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బట్ దశల వారీగా 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు ప్రకటించారు అప్పటి స్పీకర్. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. అయితే వాటిని పార్టీ ఫిరాయింపులుగా చూడలేదని అప్పట్లో బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 3/2 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అది శాసనసభాపక్షం విలీనమవుతుందని సమాధానమిచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తాము చేర్చుకోలేదంటోంది. 2014-18లో టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న తీరునే పార్టీ ఫిరాయింపుగా చూడాల్సింటుందని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తోంది. పేరేదైనా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ కండువా కప్పుకోవడం ముమ్మాటకి పార్టీ ఫిరాయింపే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అంతటా వినిపిస్తున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకీ ఆ 5గురు ఏ పార్టీలో ఉన్నట్టు? టెక్నికల్ గా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్లే అంటున్నారు స్పీకర్. ఆ ఎమ్మెల్యేలు అలాగే అంటున్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం ఫిరాయింపుదారులుగానే చూస్తోంది. ఇంతకీ ఏ పార్టీ వాళ్ళది? రేపొద్దున కోర్టు ఏమైనా క్లారిటీ ఇస్తుందా? చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.